ఆశీర్వదించబడిన ఈ 8వ మాసంలో ఆఖరి అనగా ఆగస్టు మాసంలో ఆఖరి రోజైన ఆఖరి ఆదివారపు దినమైన ఈ 31వ తేదీ ఉదయకాల సమయంలో జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి ఆరాధించడానికి ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినటానికి కూడిచిన దేవుని ప్రజలు అందరికీ కూడా నా హృదయపరమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతోమంది ఈ రోజును ఈ సమయాన్ని చూడని వారు ఉన్నారు. దేవుడైతే మనందరినీ కూడా ప్రేమించి తన దయను తన వాత్సల్యతను మన ఏడల నూతనపరిచి మనం నడిపిస్తున్నటువంటి ఈ సత్య నడిపింపుని బట్టి జీవము కలిగిన దేవాది దేవుని ఎంతైనా కూడా ఆయన స్తుతించేవారిగా ఆరాధించేవారిగా కనిపించేవారిగా ఈ భూమి మీద ఆయన చిత్తం ఏంటో ఆయన ఉద్దేశం ఏంటో ఆయన సంకల్పం ఏంటో ఆయన ఇష్టం ఏంటో తెలుసుకొని ఆయన ఇష్టంలో ఆయన చిత్తములో జీవించే దేవుని ప్రజలంగా మనం ఉండాలని మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాం. ఆమేన్. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఎవరి దినాల్లో ఉన్నాం? భయంకరమైనటువంటి ఉపద్రవ దినాలు రానున్న దినాలు రాబోతుంది. ఎక్కడ చూసినా కలవరాలే, ఎక్కడ చూసినా గొడవలే, ఎక్కడ చూసినా పోరాటాలే, ఎక్కడ చూసిన ఏ దేశంలో చూసినా భయంకరమైన కరువులే. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు సరైన ఉద్యోగము దొరకటము లేదు. రాను దినాలు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఊడిపోతాయని తెలియపరుస్తున్నారు. కొన్ని భయంకరమైన దినాలు రాబోతుంది. దేవుని ప్రజలంగా దేవుని బిడ్డలంగా మనం జీవించినట్లయితే ఆ దేవాది దేవుడు మనల్ని కాపాడటానికి, మనల్ని రక్షించడానికి, మన అవసరాలు తీర్చడానికి, మనల్ని తన రెక్కల కింద దాచి నడిపించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. పిల్లారా, ఈ వారంలో మనకి బుధవారం శుక్రవారం ప్రార్థన కూడుకుంటుంది. దాని పిల్లలు కలుసుకునండి. అలాగే నూతన మాసంలో వచ్చే నెల 5, 6, 7వ తేదీ పరిశుద్ధ ఆరాధన, పరిశుద్ధ బల్ల కూడా ఉంటుంది. దేని పిల్లలు కలుసుకునండి. దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఉదయకాల సమయంలో సండే స్కూల్ కూడా జరుగుతుంది. గుర్తుందో లేదో, సండే స్కూల్ జరుగుతుంది. సభని తినక ఉదయాన్ని వస్తున్నారు, సండే స్కూల్ జరిపిస్తున్నారు. ఒక్కరున్నా నడిపించి అట్లాగనే కూర్చొని ఆరాధన ముగించుకొని పోతున్నారు. కాబట్టి దేవుళ్ళ మేము పిల్లల్ని పంపించండి. నిద్రపోతున్నారని చెప్పగాకండి, లేటు మాంసమని చెప్పగాకండి. తప్పది. తట్టండి, రెడీ చేయండి, సండే స్కూల్ చెప్పండి. ఇప్పుడు చెప్పుకోండి. ఎప్పుడు చెప్తారు? బాలుడు నడవలసిన త్రోవను తప్పనిసరిగా నేర్పించాలి. 10 గంటల దాకా నిద్రపోతే 10 గంటల దాకా పనీలని వదిలి పెడతారా? అంటే అది దేవుని బిడ్డల యొక్క లక్షణమో కాదు. హృదయాలు లేవాల్సిందే, ప్రార్థన చేయాల్సిందే, దాని తర్వాత ఏ పనైనా చేయాల్సిందే, లేకపోతే పనుకోవాల్సిందే. కొన్ని కుటుంబాలు అయితే తెలిపిలేరా ప్రార్థన చేయకుండా అన్నం పెట్టరు. కొన్ని తల్లులు, మరి మీరెట్టుందో నాకు తెలియదు. ప్రార్థన చేయకుండా మొదలు పెట్టరు వాళ్ళ పిల్లలకి. నేను చూసిన స్థలాలు చెప్తున్నా. మరి మీరైతే మీ పిల్లలకి చేస్తున్నా నాకు తెలియదు. దేవుని భయం అనేది చిన్న వయసులోని పిల్లలకే కావాలి. పెద్దయినాక మీ కలిగి కాదు. దేవుని వాక్య భయం, దేవుని భయం వాళ్ళే పోకపోతే మీ మీద తిరగబడతారు. అవసరమైతే మీరు పడతారు కూడా. సరేలే పెట్టించుకుంటా న్యూస్లో
హల్లెలూయా, హల్లెలూయా. పంపించండి. అక్టోబర్ మాసంలో పిల్లల ప్రార్థన దినమని చర్చ్పేట్ క్రిస్టియన్ కాలేజీలో జరుగుతుంది. వాళ్ళని పిల్లలకి మీ పేర్లు సండే స్కూల్ టీచర్ చేతికి మేము పంపిస్తామని మీ పేర్లు ఇవ్వండి. ఒక్కొక్క పిల్లలకి 50 రూపాయలు. బస్ ఛార్జ్ యూత్ పెట్టుకుంటారు. బస్ ఛార్జ్, అడ్మిషన్ ఫీజు. ఎందుకంటే పిల్లలకి అన్నం పెడతారు, స్నాక్స్ ఇస్తారు, మంచి భోజనం, ఫస్ట్ క్లాస్ అయిన భోజనం పెడతారు. స్నాక్స్, టీ, కాఫీ, అప్పుడు అవసరమైతే మజ్జిగ, కూల్ డ్రింక్స్ కూడా ఇస్తున్నారు. వాటి ఖర్చు కోసం 50 రూపాయలు పిల్లలకి. 18 సంవత్సరాల వరకే. దాని తర్వాత 19-20 సంవత్సరాల పిల్లలు వస్తే వాళ్ళకి అడ్మిషన్ ఫీజు 200. అది రాగలిగిన ఎవరైనా రావచ్చు, ఏం పర్లేదు. ఒక్కొక్క టీం ఒక్కొక్క బ్రాంచ్ వదిలేస్తుంది. 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పిల్లలకి ఒక టీచరు వాక్యం చెప్పేస్తుంది. 10 నుంచి 15 వరకు ఒక టీచరు, ఒక మాస్టర్. 15 నుంచి పై ప్రాయం కలిగిన వాళ్ళకి ఒక పాస్టర్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పాటలు, ఆరాధన, వాక్యము. కొన్ని సంవత్సరం యవనస్తులు తీసుకుని పోయా, బాగా చాలా సంతోషపడ్డారు. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు అవుతుంది. వచ్చే నెల ఖచ్చితంగా ఎంతమంది వస్తున్నారు అనేటప్పుడు మరి లెక్క చూపించాలా, వాళ్ళ పేర్లు ఇవ్వాలా. దాని తర్వాత ఆ డబ్బు కూడా అడ్మిషన్ ఫీజుకి అక్కడ ఇవ్వాలి. అది మీ పిల్లలు పంపించే వాళ్ళని మీ పేర్లు ఇవ్వండి. యూత్కి మాకు 6 నెలలు ఉండర్లే. యూత్కి వాళ్ళని పోయి చేయటానికి, పెద్ద యవనస్తుల్ని పోయి చేయటానికి. పిల్లల గురించి మీకు సండే స్కూల్ టీచర్కి మీ పేర్లు ఇవ్వండి, పంపించండి. దయచేసి మీకు దండం పెడతా. పిల్లల బాధ్యత మీకు తెలియదు అసలు. కొంతమంది వాళ్ళ తండ్రులే పాటు చేసుకుంటారు. వేయటం లేదని చెప్పలేదు, పట్టిన ఏం పర్లేదు. దాదాపు పెంచితేనే వాళ్ళు తిరగబడేది. ఖండించి పెడితే తిరగబడతారు, లోపడతారు. పాపమైంది లేదు కదా. మంచిది. వచ్చే ఆధారం పంపించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. పిల్లారా, ఒక చిన్న ప్రకటన. మన పెద్దలు ఇస్రాయేలయ్య జోసెఫ్ కాలేజీలో మెస్సులో పని ఉండదని తెలియపరుస్తారు. ఎవరైనా ఉన్నట్లయితే పెద్దలను దర్శించండి. ప్రారంభం 10,000 చేస్తామంట. దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు వచ్చేది వస్తా ఉండేది. మెస్సులో పని ఉండదని చెప్పారు. ఎవరైనా మీకు తెలిసిన ఎవరైనా ఉన్నట్టే వాళ్ళకి పెద్దలు చేశారు. సప్లై కాబట్టి ప్రార్థన చేయమని చెప్పారు. ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. పిల్లారా, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 91వ కీర్తన 13వ వాక్యం. లూకాసు వార్త 19వ వాక్యం. లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వాక్యం. ఇదిగో పాములను, తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నా, ఏది మీకెంత మాత్రమును హాని చేయదు. నీవేన సర్వ
యేసయ్యా నీకే నా సమస్తము యేసయ్యా నీవే నా సర్వము యేసయ్యా ఈ చదువుకున్న వాక్య భాగం కొన్ని వారములో మనము ధ్యానం చేసుకున్న వాక్య భాగం. మన దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమించాడు కాబట్టి మన కొరకు ప్రాణం పెట్టగలిగిన తన రక్తమంతా కూడా మన నిమిత్తము కార్చగలిగిన, లేకపోతే చిందించగలిగిన చివరి రక్త బొట్టు కూడా ఆయన మన కొరకు కార్చాడు. తన దేహమంతా కూడా నలగొట్టడానికి ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి అప్పగించుకున్నాడు. అండి, అంత ప్రేమ కలిగిన దేవుడు. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే నిజమైన ప్రేమ ఏమిటంటే యేసయ్య ప్రేమ మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మాది ట్రూ లవ్ అంట, మాది ట్రూ లవ్ అంట. అది లవ్ కాదు, అసలు లవ్ ఏదంటే దేవుని ప్రేమ, అగాపే ప్రేమ. ఆ ప్రేమ కలిగిన దేవుడు, ఆ దయ కలిగిన దేవుడు ఆయన బిడ్డలకైన కొన్ని వాగ్దానాలు
ఈ పరిశుద్ధ లేఖనంలో రాసి ఉంచారు. కొన్ని మాటలు, కొన్ని వాగ్దానాలు ఈ పరిశుద్ధ లేఖనంలో రాసి ఉంచారు. అందులో ఒక మాట ఏమిటంటే, సింహములను పాములను నువ్వు అలగదొక్కుతావు, ఏంటి భుజంగములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద నీకు ఏమిస్తున్నాను? అధికారం ఇస్తున్నాను. హల్లెలూయా. ఈ సింహములు, ఈ పాములు, ఈ తేళ్ళు ఇవన్నీ కూడా దేని బిడ్డారా దేనికి సాదృశ్యం అంటే సాతాను యొక్క బలానికి సాదృశ్యం, సాతాను యొక్క శక్తికి సాదృశ్యమై ఉంటుంది. ఇవన్నీ కూడా కంటికి కనపడదు, కానీ దేని బిడ్డగా అవి మానవుణ్ణి ఎక్కడ మింగుదమా, ఎక్కడ పడగొడదమా, ఎక్కడ అతని ఒక మనిషి జీవితాన్ని పతనము చేద్దామా అని కనిపెట్టుకొని తిరుగుతూ ఉంటాయి దేని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు తన ప్రజలకు వాటి మీద అధికారం ఇస్తున్నాడు, వాటి మీద అధికారం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాటి మీద అధికారం ఇస్తున్నానని చెప్తున్నాను. ఆ శత్రు బలవంతుడి మీద, వాటి ప్రభావం మీద ఏం చేస్తున్నా? నేను అధికారం ఇస్తున్నా. వాటిని లోపరుచుకోండి, వాటి మీద జయం పొందండి, వాటిని జయించే అధికారం నేను నీకు ఇస్తున్నానని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసు నామములో పోని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు నామములో అపవాది క్రియలు లేవు చేస్తున్నాను, వాటి క్రియలను నాశనం చేస్తున్నామని చెప్పి ప్రార్థనలో దేవునిలో కొన్ని మాటలు దేవుని ప్రజలైనటువంటి వారి పలుకుట మనము చూడగలుగుతున్నాం. ఆమేన్. దీవించబడుదుగాక, ఆశీర్వదించబడుదురుగాక, దేవుని తోడు నీతో ఉండునుగాక అని చెప్పి దేవునిలారా అధికారముతో చెప్పగలుగుతున్నామంటే దేవుని ప్రజలైన వారు దేవుడిచ్చిన అధికారాన్ని బట్టి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దారిలో పోతా ఉంటాము, ఇది రోడ్డు అనుకోండి, పోలీసు ఆయన వచ్చి ఏమంటాడు? అట్టుంటాడు అంట. అప్పుడు బండ్లన్నీ కూడా ఆగిపోతాయి. ఆ ఏళ్ళకి ఏముంది? మంత్రం ఉందా? ఆ ఏళ్ళ వెనకాల గవర్నమెంట్ ఉంది. కొంతమంది కూలింగ్ గ్లాస్ చేసుకొని, సెట్ చేసుకొని, తట్టు ముందు పెట్టుకొని, రైకిలాగా చొక్కా దొరుకుని, పోలీసు చొక్కాలంతా ఇంతకు రైకుల్లాగా ఉంటాయి, ఏడుకుంటుంది. అట్టంటారు అంతే. నేను ఇక్కడికి వస్తున్నాం, వస్తుంటే బండ్లన్నీ క్యూలో ఉన్నాయి, రోడ్డు అవతల దాటాలని. నేను దాటే పని లేదు కదా, లెఫ్ట్ కొట్టి మామిడి బండ్లు పోయే దారిలో నేను పోవాలనే ఉద్దేశంతో ఈ లైన్లో ఉన్న బండ్లన్నీ ఓవర్టేక్ చేసుకొని రోడ్డు తిరుగుదామని తిట్టలేక పోలీసు ఆగన్నాడు. ఇన్ని బండ్లు నువ్వు అట్టే ఓవర్టేక్ చేసుకుని వస్తున్నావా? మేము ఎందుకు వెళ్ళిపోయి ఉండేది అని మాట్లాడి మర్యాద పోయిన కరెక్ట్, లేకపోతే నీ మీద కేసు రాస్తాను. ఆన్లైన్లో గవర్నమెంట్ నేను 3,000 రూపాయలు బాకీ సరిపడి ఆ 3,000 కట్టి తగ్గుకోవాలని చెప్పి పెట్టేసినాను. కానీ దాని తర్వాత మా సిగ్నల్ వదిలిన తర్వాత అప్పుడు రోడ్డు దగ్గరికి వచ్చి కట్టుకొని నేరుగా రావడం జరిగింది. అధికారం వాళ్ళకి ఇచ్చారు గవర్నమెంట్. మనకు కూడా దేవుని బిడ్డలకు అధికారం ఇస్తున్నాడు. దేవుని బిడ్డలకు దేవుని సాతాను శక్తుల మీద, అపవాది క్రియల మీద, చీకటి సంబంధించినటువంటి కార్యాల మీద
దేవుడు బలమిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలము ఎవరికి ఇస్తున్నాడంటే దేవుని బిడ్డలారా, మహోన్నతుడి చాటున నివసించే వాడికి ఇస్తున్నాడు. లేకపోతే దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన అధికారం కింద ఉంటున్నారో, ఎవరైతే ఆ పరలోకపు అధికారం కింద ఉంటున్నారో వాళ్ళకి ఆయన ఆ అధికారం ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ అధికారాన్ని పొంది ఈ అధికారంతో శత్రువుల మీద, అంటే అపవాది శక్తుల మీద దేవుని బిడ్డలారా మనము జయ పొంది ఒక జయ జీవితం చేయాలనేది దేవుని చిత్తం. అయితే ఈనాడు ఎంతమంది దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే దైవ చిత్తంలో జీవించడం లేదు, దైవ అధికారం కింద జీవించడం లేదు, ఆ మహోన్నతిని చాటున ఉండటం లేదు. ఏం చేస్తున్నారు? దేవుణ్ణి విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టి మనం దూరంగా పోయినట్లయితే దేవుని బిడ్డలారా, అది మనల్ని ఏం చేస్తుంది? ఒకటి, మన ఆత్మను నాశనం చేస్తుంది. రెండవదిగా మన ప్రాణాన్ని ముడుతుంది. మూడవదిగా మన శరీరాన్ని ముడుతుంది అన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. వాడి ఉద్దేశం, సాతాను యొక్క శక్తుల యొక్క ఉద్దేశం ఏంటంటే మనల్ని పతనము చేయాలా, మనను నాశనము చేయాలా, మనము దేవుని యొద్ద నుండి దూరంగా వచ్చేసేయాలా అని వాడు కనిపెట్టుకొని ఉంటాడు. వాడు ఏదైనా మనం దేవుని యొద్దకు దూరం అయితే వాడికి సోకించిన వాళ్ళం అవుతాం. వాడు ఏం చేస్తాడు? మనల్ని పాపము చేయడానికి ప్రేరేపిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి విరోధమైన కార్యాలు చేయడానికి ప్రేరేపిస్తాడు. అందువల్ల దేవుని బిడ్డలారా, దేవునికి దూరం అయిపోతాం. సాతాను ఒకసారి చిక్కించుకున్న తర్వాత వాని ఎద్ద నుండి మనం బయటికి రావాలంటే చాలా కష్టం. కొన్ని విషయాలు మనం చేసేంత వరకు అది తప్పులాగా కనిపించవు. కొన్ని పాపాలు మనం చేసేంత వరకు అవి తప్పులాగా కనిపించవు. ఇలాగా చేసి అయిపోయిన తర్వాత ఎంత పొరపాటు చేసినాము, ఎంత తప్పు చేసినామని చెప్పి వేదన పడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు దేవుని బిడ్డలారా లోకంలో లేకలేదు. కాబట్టి అపవాది యొక్క తంత్రాలను మనం గుర్తించాలి. పాపం యొక్క ఆ ఉగ్రతను, వాటి యొక్క తీవ్రతను మనం గమనించాలి. గమనించి దేవుని బిడ్డలారా మెలుకోగలిగిన దేవుని ప్రజలంగా మనం ఉండాలి. దానికి పేరు, ఆ పాపానికి పేరు ఏం పేరు అంటే సులువుగా చిక్కులు పెట్టు. పలకరు తప్పకుండా లేదా మరి సులువుగా చిక్కులు పెట్టు. పాపం సులువుగా చిక్కులు పెడుతుంది. వాగులో ఒక నల్లగా ఒక రూపం పోతున్నదంట. ఇద్దరు యవనస్తులు, ఇద్దరు బయట నిలబడి వాగు కొట్టినా ఎదురా మచ్చా నల్లని పోతుంది అంటే ఎప్పుడు చెప్తారా, అది మంచిదైతే లాభం వస్తా అని చెప్పి పోయినంట. పోయి ఎంత కొట్టుకోపోయి దాన్ని పట్టుకున్నాడంట. ఆ నల్ల వస్తువులతో బట్టి మంచి కూడా పడుతుందంట. పిల్లడు కూడా గట్టిన్నాడు, అది రాకపోతే వదిలేయరా నూరారా అంటుందంట. వాళ్ళ నీళ్ళలో నల్లదాన్ని పట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడు? నేను వదిలేసిండు, అది నన్ను పట్టుకున్నది అన్నాడంట. అసలు ఆ నల్లం ఉండేది ఏంటంటే ఎలుగుగొట్టు. అది నీళ్ళలో వాగులో పట్టుకొని పోతుంది. అది ఏదో వస్తువు అని మనం పోయి పట్టుకున్నాడు. అది పోయి ఇతని పట్టుకున్నది, అతన్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. పాపము కూడా అంతే నా ప్రేమ.
అది జాగ్రత్తగా ఉండండి, మెలుపు కలిగి ఉండండి, ఆత్మలను పాడు చేసుకోలేకండి. ఈ జీవితం ఎన్ని నాళ్ళ సంగతి మనకు తెలియదు, ఎన్ని రోజులు మనం బతుకుతామన్న సంగతి మనకు తెలియదు, ఎప్పుడు మన ప్రాణము ఊడిపోతే మనకు తెలియదు. అటువంటి లోకములో మనం జీవిస్తున్నాం, అటువంటి లోకములో మనం బతుకుతున్నాం. కాబట్టి దేని పిల్లరా, మనలో ఎంతో మెలుగు కలిగిన జీవితము మనకు అవసరం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త కలిగిన జీవితం ఎంతో అవసరం. చూడండి, ఒక మనిషి ఎరికో నుంచి యెరూషలేము నుంచి ఎరికోకు పోయినాడు. అంటే యెరూషలేము నుంచి ఎరికోకి వెళ్ళిపోయినాడు. అప్పుడు దొంగలు పట్టుకున్నాడు. దొంగలు అంటే అపవాదే. అపవాదిని దొంగలని కూడా దేవుని వాక్యం బోధిస్తుంది. దొంగలు పట్టుకుని ఏం చేశారు? అతన్ని కొన ప్రాణముతో వదిలిపెట్టారు. కొన ప్రాణముతో ఉన్న వస్త్రాన్ని ఓడబెట్టుకున్నాడు, ఉన్నదంతా కూడా లాక్కొని వేసినాడు. కొన ప్రాణముతో దేవుడు వదిలిపెట్టాడు. అతడు కిందికి రావడానికి గల కారణమే, కిందికి రావటం ద్వారానే ఆ పనికి గురి ఉన్నాడు. అదే యెరూషలేములో ఉన్నట్లయితే అతనికి అటువంటి పరిస్థితి వచ్చేది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం వింటున్నారు, మంచిదే. అపవాదికి ఉండే సమయం కొంచెమేనని అది ఎవరిని మింగుదమా అని కనిపెట్టుకుని ఉన్నారు. ఎవరిని మింగి వాళ్ళ జీవితాలు పాడు చేద్దామా, వాళ్ళ జీవితాన్ని పతనం చేద్దామా, వాళ్ళ కుటుంబాన్ని పాడు చేద్దామా, పతనం చేద్దామా, వాళ్ళ భవిష్యత్తును నాశనం చేద్దామని కనిపెట్టుకొని ఉంటారు. దాన్ని గుర్తించి దేవుని ప్రజలంగా మనం జీవించినట్లయితే దేవుని కాపుదల మనకు దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది సమస్యలకు, పోరాటాలకు దేని బిడ్డలు గురవుతారు. ఎందుకంటే దేవునిలో లేనందువలన, దైవీకంలో లేనందువలన అనేకమైన పోరాటాలకు, చిక్కులకి ఇరకపోయి దేని బిడ్డారా బయటికి రాలేకపోతున్నా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని యొద్దకు వచ్చినట్లయితే, దేవుని దగ్గర నువ్వు చేరినట్లయితే ఆ దేవుడు నిన్ను రక్షించడానికి, ఆ దేవుడు నిన్ను తప్పించడానికి ఆయన సమర్థుడు, శక్తిమంతుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దైవికంగా ఉండే శోధన రాదా, కష్టాలు రావా అంటే అది దేవుడు అనుమతించి వచ్చే కష్టం. ఆమేన్. ఉదాహరణకు వాళ్ళు చెప్పిన యోగుల గురించి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి సాతానుడు ప్రవేశించాడు, అంతే. దేవుని అనుమతి లేకుండా దేవుని బిడ్డకు శోధన అనేది రాదు. నీకు శోధన వచ్చిందంటే, కష్టాలు వచ్చిందంటే, ఒక నింద వచ్చిందంటే, ఒక అవమానం వచ్చిందంటే దాని వెనకాల ఒక ఆశీర్వాదం ఉంది నీకు. యోబుకు ఒక శోధన వచ్చింది, కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, జబ్బు వచ్చింది, స్కిన్ అలర్జీ వచ్చింది, దాని వెనకాల ఒక ఆశీర్వాదం వచ్చింది, రెండంచెల ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నీకు రావటానికి, నువ్వు ఆ ఆశీర్వాదం పొందుకోవటానికి, ఆ దేవుని ఘనతను పొందుకోవటానికి నీకు శోధన వస్తుంది. అయితే పాపానికి చోటిచ్చిన వాళ్ళకి, దేవునికి దూరంగా చోటిచ్చిన వాళ్ళకి దగ్గర వచ్చే శోధన అది అపవాది ద్వారా వచ్చి వస్తున్నటువంటి శోధన అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు తీసుకొస్తున్న శోధన. అప్పుడు దేవుని ప్రజలంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలు ఏం చేయకూడదంటే, దేవుని బిడ్డలారా ఏం చేయకూడదు, అపవాదికి సోటేయకూడదు. ఇక ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదివినాం కదా, 4:17 వాక్యం, అపవాదికి
సోటి ఒకటి అని వాక్యం బోధిస్తుంది. అపవాదికి సోటి వికిడి, సోటి ఈబక్కడి అని వాక్యం బోధిస్తుంది. కాబట్టి దేని పిల్లారా, అపవాదికి సోటిస్తే అది పాపము చేయమని ప్రేరేపిస్తారు. ఆడేముందిలే అని ప్రేరేపిస్తారు. అందరూ చేయలేదా అని ప్రేరేపిస్తాడు. అందరూ చూడలేదా అని ప్రేరేపిస్తాడు. నువ్వు చేసేదానికేమి అని సాతానుని ప్రేరేపిస్తాడు. అప్పుడు ఏమైపోద్ది, నువ్వు ఆ ప్రేరేపణకి ఏం చేస్తావు, లోబడినట్లయితే నిన్ను చెక్కించుకుంటాడు, జుట్టు పట్టుకుంటాడు. అంతే, నువ్వు ఊరు ఉన్నప్పుడల్లా నువ్వు కాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నతమైన నీవు ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి నీ రూపము చూడనా. ఉన్నతమైన నీవు ఉపదేశము నా నిత్య జీవముకే పుటము దేవుడు పర్మిషన్ ఇవ్వడం ద్వారా యోగును సాతానుడు తాకి ఒక దేవుని బిడ్డగా ఉంటే నిన్ను ముట్టిన వారు ఆయన కనుగొట్టునే ముట్టిన వారి సంగతి గుర్తింటారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ముట్టిన వారు నువ్వు దేవుని బిడ్డగా జీవించినట్లయితే, మరొకసారి గుర్తు చేస్తున్నా, నువ్వు దేవుని బిడ్డగా ఉన్నట్లయితే
దేవుని అధికారం కింద ఉన్నట్లయితే, మహోన్నతుని చాటున నువ్వు నివసించే దేవుని బిడ్డవైతే, దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నావంటే, నిన్ను ముట్టిన వాడు తన కనుగుడ్డుని ఆయన కనుగుడ్డుని ముడుతున్నాడు. ఆమె నీ కనుగుడ్డుని కాదు. నువ్వెవరైనా తాగితే ఎవరిని ముట్టినట్లుగా దేవుని ముట్టినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి దేవుని వాక్యం 124వ కీర్తన. మొదటి నుంచి వాక్యాలు చదవండి. 124వ కీర్తన. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహం మన పైన రగులు కొలినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనల్ని ప్రాణముతోనే మింగివేసి ఉందురు. ఆ జలములు మనల్ని ముంచివేసి ఉండును. ప్రవాహం మన ప్రాణముల మీదుగా కొల్లి పారి ఉండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా కొల్లి పారి ఉండును అని ఇశ్రాయేలీయులు అందురుగాక. అరవాక్యం, వారి పనులకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా శృతి నొందునుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాంట ఊరి నుండి తప్పించుకొని ఉన్నది. ఉరి తెప్పబడిను, మనం తప్పించుకొని భూమి ఆకాశం సృజించిన యెహోవా నామం వల్లే మనకు సహాయం. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డగా జీవించినట్లయితే దేవుని ఎదురు నీకు సహాయం అవుతుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుడే నిన్ను తప్పించేవాడుగా ఉంటాడు. మీరేమనుకోకపోతే ఒక మాట అంట. ఒక ఆయన నన్ను అన్నాడు, నువ్వు ఈ ఏరియాలో నడవలేవని. ఇప్పుడు ఆయన నడవలేకపోతాడు. మూడు కాళ్ళతో నడుస్తాడు. దేవుని ప్రజలకు దేవుడు ఎంత అధికారం ఇస్తున్నాడు చూడండి. దేవుని ప్రజలారా, దేవుని ప్రజలంగా మనం జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుడు మనకు సర్వాధికారం ఇస్తున్నాడు. శత్రు బలమంతటి మీద, అంటే ఆ చీకటి సంబంధించినటువంటి శక్తులు మనల్ని వెనకుండి మనల్ని ప్రేరేపించే, మన ఆత్మలో ఉండి మనల్ని ప్రేరేపించే శక్తుల మీద మనకు అధికారం ఇస్తున్నాడు. వాటిని లోపరిచి వాటిని పారదోలే శక్తిని ఆయన మనకిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అవి మనం లోపరుచుకుంటున్నాయంటే తెలియలేదా, మనం దేవునికి దూరంగా జీవిస్తున్నామని అర్థం. మనం పాపము చేస్తున్నామని అర్థం. దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నామని అర్థం. అవన్నీ లోపరుచుకొని ఏం చేస్తాయి? పాపము చేయిస్తాయి, తప్పిదాలు చేయిస్తాయి, దేవునికి విరోధమైన కార్యాలు చేయిస్తాయి, ఇంకొకటి చేయిస్తాయి. ఇది కుటుంబంలో దేని పిల్లారా ఏం చేస్తుంది? ఇశ్రాయేలు ప్రయాణంలో వాళ్ళు ఎక్కువ చేసిన పొరపాటు ఏం చేస్తున్నా? దేవునికి విరోధంగా గొదిగినారు. అమ్మాయి ఉంటుందా? వాళ్ళు ఎక్కువ దేవునికి విరోధం చేసిన పొరపాటు ఏం చేసినా దేవునికి విరోధంగా గొదిగినారు. దేవునికి విరోధంగా గొనిగినాడు. గొనుగుట సనుగుట అనేది ఒక ఎక్కరమైన పాపం. ఈ పాపం చాలా దిక్కులు ఇప్పుడు కూడా ఉంది. కొంతమంది హృదయంలో గొనుగుతారు, కొంతమంది నోటి నాలుగుతో గొనుగుతారు, మరి కొంతమంది దేని పిల్లల ఇంట్లో గొనుగుతారు.
కొంతమంది భార్య భర్త మీద కొనుక్తుంది, భర్త భార్య మీద కొనిగినోడు కొనిగినట్టే ఉంటాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మీద కొనుక్కుంటారు. అంటే ఉందా లేదా? పని మీద అధికారుల మీద కొనుక్కుంటారు. పని చెప్తే ఈయన నాకే పోయి చెప్తున్నాడు, వాళ్ళంతా ఊరికి గురించేది. స్కూల్ పిల్లలు టీచర్ మీద కొనుక్కుంటారు. అండి ఇట్లా గొడుగుడు అనేది ప్రతి సెక్షన్లో ఉంది. ఈ గొడుగుడు అనేది దేవుడికి ఇష్టం లేని కార్యం. ఇంట్లో గొడుగు పెట్టి పని చేసి వచ్చిన వాడికి ఏం పెట్టాలా? అంతా పెడసన్నం పెట్టాలా, పిడికి అన్నం పెట్టాలా? అది తింటుంటే కొంతమంది గొడుగుతుంది. ఇంట్లో ఉండబోది కూడా రాదు కొంతమందికి. వయసు ఇంట్లో ఉండే బయటికి వచ్చింది అనమాట. అట్ట ఇంట్లో ఉండే మనిషి ఏం చేస్తుంది? ఆ గొడుగుతా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గొడుగుడు అనేది భయంకరమైన పాపం అన్న సంగతిని గుర్తుపెట్టారు. ఈ గొడుగుడు వల్ల దేవుని పిల్లరా ఇశ్రాయేలు ప్రజలు ఎంత ఘోరమైన నాశనానికి గురైనారంటే అంత నాశనానికి గురైనారు. అప్పుడు ఒక దేవుడి ప్రజలలో దేవుని పిల్లలు ఏమనకూడదు, గొడుగుడు అనేది ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అన్నవా వదిలేసేయాలంటే. కొంతమంది గొడుగుతో నా సామె వదిలిపెట్టరా, నా సామె నీకు దండం పెడతారా అనుకుంటున్నాను. మీరు పెట్టలేదా? వదిలిపెట్టరా నా స్వామి, ఇంకా అదే పట్టుకుని ఊగాడుతుంటే ఎట్లా ఉయ్యాలు ఊగినట్టుగా అని అంటూ ఉంటారు కదండి. ఆ గొనుగుడు సనుగుడు అనేది దేవుని ప్రజలకు ఉండకూడదు. చూడండి, మార్క్స్ సువార్త 2వ అధ్యాయం 7వ వాక్యం చదవండి. చూడండి, హృదయంలో కొనుక్కుంటుంది. పాపం క్షమించడానికి ఎనకే పవర్ ఉంది, ఈయనకే అధికారం ఉంది. ఈయన ఎట్లా చెప్పగలడు అని ఈయన మీద హృదయంలో ఏం చేస్తున్నారు? కొనుక్కుంటున్నారు. లూకా సువార్త 5వ అధ్యాయం 30వ వాక్యం. పరిశీలన వారి శాస్త్రులను ఇది చూసి సుంకర్లతోనూ పాపులతోనూ మీరేలా తిని సాగుతున్నారని ఆయన శిష్యుల మీద సనిగినారు. వీళ్ళు ఎవరితో తింటే మీకెందుకు? కొంతమంది గొడవలు సాగుతుంటారు, భయంకరంగా గొడుగుతుంటారు. అవుతాడు నా స్వామిగా ఊరుకుంటా అని కొంతమంది అనేది తింటుంటారు. మనం ఊరుకుండయ్యా ఊరుకుండు అని అంటారు. ఊరుకుంటు నేనంటున్నా. కొంతమంది ఇంక వేరే రకంగా మాట్లాడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేని పిల్లారా ఇంటికి పోయినప్పుడు కొనుక్కుంటారు ఇళ్లలో. చూడండి, మరి కీర్తన గ్రంథం 106వ కీర్తన. కీర్తన 25వ వాక్యం. యెహోవా మాట ఆలకింపగా వారు తమ గుడారములో సనుగుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనసులో కొనుగుతారు, నోటి ద్వారా కొనుగుతారు, ఇళ్లలో కూడా కొనుగుతారు. కొనుగుడు అనేది భయంకరమైన పాపం. దేవునికి విరోధంగా కొనికినందువల్ల ఇశ్రాయేలుల మీద దేని మీద దేవుడు కోపగించుకున్నట్లుగా
దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ గొడుగుడే పెద్దదయ్యేది, అది పెద్ద గొడవకు, కలహాలకి, కోపాలకి అది దాడి చేస్తుంది అనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలమైన మనము దేని బిడ్డలారా, ఈ గొడుగుడు అనేది మన దగ్గర ఉండకూడదు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మాట్లాడండి. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 9వ వాక్యం. సృజించిన వానితో వాదించడానికి శ్రమ, ఇకటమన్ను దాన్ని రుచించవానితో ఏమి చేస్తున్నావని అనదగునా, దీనికి చేతులు లేవని చేసినది నీతో చెప్పదగునా. చూడండి, మట్టికుండ పెంకులలో ఒక పెంకై ఉండి తన్ను సృజించిన వానితో వాదించడానికి శ్రమ, జగటమన్ను దాన్ని రూపించవానితో నీవేమి చేస్తున్నావని అన్నదగునా, వీరికి చేతులు లేవని నీవు చేసినది నీతో చెప్పదగునా అని చెప్పి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా చేసిన గొడుగులను బట్టి దేవులారా, ఈ వాక్యము సనుగులను బట్టి ఈ వాక్య భాగం మనకు వచ్చినట్లుగా మనం గుర్తించగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందువల్ల గొనిగిన వాళ్ళు ఏమైనారు? ఆకు రాలినట్లుగా, దేవులారా అరణ్యములో రాలిపోయినట్లుగా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఈ గొడుగుడు సనుగుడు అనేది దేవులారా, అది ఒక భయంకరమైన పాపం అనే సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని బిడ్డలారా ఏం చేయకూడదు? కొనగకూడదు. దేవుని బిడ్డలకు అలవాటు అనేది ఉండకూడదని దేవుని వాక్యము మనకు బోధిస్తుంది. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. 10, 11 వాక్యాలు. వారు మీరు సనుగొకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడును. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాసి ఉంచాడంటే ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికి. ఇవన్నీ కూడా ఎందుకంటే మనం కూడా ఆ విధంగా కొనకూడదు. ఈ గనుగుడ సనుగుడు అనేది దేవునికి ఇష్టమైన కార్యము కాదు అని తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ కూడా ఆయన గ్రంథములో రాసి ఉంచాడన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు దేని బిడ్డారా, ఈ సనుగుడు గొడుగుడు అనేది కూడా ఒక భయంకరమైన పాపము. అది మనల్ని ఏం చేస్తుందంటే దేని బిడ్డారా, మన జీవితాన్ని, మన కుటుంబాన్ని పట్టడానికి తీసుకొని పోతుంది అన్న సంగతిని మనం గుర్తించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటూ పోతే ఇశ్రాయేలు అనేక స్థలాల్లో దేవునికి విరోధంగా గొనిగినట్లుగా, సరిగినట్లుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతాం. చూడండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4, 5, 6 వాక్యాలు చదవండి. వారు ఏదో దేశమును చుట్టూ పౌలని ఓరు కొండ నుండి ఎర్ర సముద్రం దగ్గర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సమస్యలను
కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధంగా మాట్లాడి ఈ అరణ్యములో సచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించి తిరిగి ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవిసారం లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని చెప్పి అందుకు యెహోవా ఈ ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపినవి ప్రజలను కరువగా ఇశ్రాయేలు అనేకులు అంటే దేవునికి విరోధంగా సరిగినప్పుడు దేవుడు వారిని దండించినట్లుగా ఖండించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూడండి 5వ అధ్యాయం నిర్గమకాండం 5వ అధ్యాయం 21 వాక్యాలు చదువు. వారు ఫరో ఎదురు నుండి బయలుదేరి వచ్చేసు తమ్ముని ఎదుర్కొన్నటకు దారిలో నిలిచిన మోషే ఆరోనులను కలుసుకొని యెహోవా మిమ్మల్ని చూచి న్యాయము తీర్చును గాక, ఫరో ఎదుటను అతని దాసులు ఎదుటను మమ్మను అసహ్యులుగా చేసి మమ్మల్ని చంపుటకై వారి చేతికి ఖడ్గము విచ్చితిరని వారితో అనగా. హల్లెలూయా. వాళ్ళని విడిపించడానికి, వాళ్ళ ఐగుప్తు బానిసత్వం నుంచి వాళ్ళని రక్షించడానికి మోషే ఆరోనులు దేని బిడ్డారా ఆ ఫరో దగ్గరికి పోతే ఇశ్రాయేలు ఏమంటారు, వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగించడానికి మీరు ఇంత పని చేసినారా అని చెప్పి మోషే ఆరోనుల మీద కొనిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. ఎక్కడ జరిగింది? ఐగుప్తులో జరిగింది. వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్ళారా ఎర్ర సముద్రము అడ్డొచ్చిన కాదు కూడా వాళ్ళకి అక్కడ కూడా వాళ్ళు ఇశ్రాయేలీయులు దేని వెళ్ళారా కొనిగినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలుగుతాం. చదవండి 14 అధ్యాయం 14 అధ్యాయము 11, 12 వాక్యాలు చదవండి. మా జోలికి రావద్దు, ఐగుప్తీయులకు దాసుల మగుదమని ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే కదా. మేము అరణ్యమందు సచ్చుట కంటే ఐగుప్తీయులకు దాసుల మగుటే మేలని చెప్పి అందుకు మోషే భయపడకుడి, మీకు నేడు కలిగే రక్షణను మీరు ఊరికి నిల్చండి. చూడండి తండ్రి పిల్లారా, అరణ్య మార్గంలో కూడా తండ్రి ఇశ్రాయేలీయులు గుణిగినట్లుగా సనిగినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతాం. ఆమేన్. ఆ విధంగా మారాలో రవిదీపులు పలు ప్రాంతాల్లో దేవుని పిల్లారా ఆ విధంగా ఇశ్రాయేలీయులు గుణిగి దేవునికి విరోధంగా దేవుని పిల్లలు గుడిగి ఆ అరణ్య యాత్రలోనే వాళ్ళ జీవితాలను ముగించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రజలకి దేవుని పిల్లరా చెప్పే మాట ఏమిటంటే దేవుడు మనకు సమస్త అధికారము ఇస్తున్నాడు. అన్నిటి మీద శాంతానికి సంబంధించిన ప్రతి దాని మీద ఆయన మనకు అధికారాన్ని ఇస్తున్నాం. ఎప్పుడు ఆ అధికారాన్ని మనం సంపాదించుకుంటామంటే తెలివిలాగా ఆయన మహోన్నతుని చాటున మనం నివసించినప్పుడు, ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు తెలివిలాగా ఆ కార్యాలు సాతాను సంబంధించిన కార్యాలను తెలివిలాగా మనం జయించగలుగుతాం. దేవునికి దూరంగా ఉన్నట్లయితే సాతాను యొక్క ప్రభావితం, సాతాను యొక్క శక్తి మన మీద దాడి చేసి మనల్ని లోపరుచుకొని తెలిపిల్లారా దేవునికి విరోధమైన కార్యాలు చేసేటట్లుగా, దేవునికి విరోధమైనటువంటి పొరపాట్లు చేసేటట్లుగా అది చేస్తుంది అనే సంగతిని మనం గుర్తించాలి.
అది పెద్ద పాపముగా మారిపోతుందనే సంగతిని మనం గుర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒక దేవుని బిడ్డగా జీవించినప్పుడు దేవుడు సమస్త మీద ఆయన ప్రజలకు ఏమిస్తున్నాడంటే అధికారం ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సాతాను యొక్క సమస్త విధములైన ఆ ప్రభావం మీద ఆయన అధికారం ఆయన బిడ్డలకు ఇస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాటిని అణగదొక్కడానికి దేవుని ప్రజలకు ఆయన బలం ఇస్తున్నాడు. దేవుడా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బలము పొందిన వారు, ఆ దేవుని అధికారం కింద ఉన్నవారు, వారి మీద సాతానుడు ఏ దాడి కూడా చేయలేడు. ఒకవేళ చేస్తున్నాడంటే అది దేవుడు సోటిస్తేనే చేస్తున్నాడన్న సంగతిని గుర్తించాలి. ఆమేన్. ఆ యొక్క శోధనలను ఉన్నావంటే అది దేవుడు అనుమతించిన శోధనను సంగతిని గుర్తించండి. ఆ శోధనను సహించండి, దేవునిలో జీవించండి. ఒకరోజు యోబును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. యోబుని రెండంతలుగా ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించునుగాక, మిమ్మల్ని కూడా ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చెప్పండి, భయపడగాకు, ఒక దేవుని బిడ్డగా జీవించు. ఆయన సమస్త మీద అధికారం ఇస్తాడు. శోధించబడుతున్నావా? భయపడగాకు, ధైర్యంగా ఉంటావు. ఒకరోజు నువ్వే గెలుస్తావు, ఒకరోజు నువ్వే ఆశీర్వదించబడతావు, ఒకరోజు నువ్వే దీవించబడతావు, ఒకరోజు నిన్నే దేవుడు ఉన్నతమైన స్థాయిల మీద నిలబడతావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అని చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. కళ్ళొచ్చండి, ప్రార్థన చేసుకుందాం.